వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశాను. అడుగుతున్న కామన్ ఎంప్లాయీకి రావాల్సిన రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, 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 రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే, 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 ప్రభుత్వం వండి వైఖరి, 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 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ ను వెంటనే, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత. దగ్గరికి వెళ్ళబోతా ఉన్నారంటే బేసిక్గా మీ డిమాండ్ గతం నుంచి కూడా ఒకటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వము ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దీన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇవాటికి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ మేము 1వ తారీఖు వరకు జీతాలు ఇస్తాము, ఇవాటి వరకు 6 డిఏలు మొత్తం పెండింగ్ డిఏలు మొత్తం ఇచ్చేస్తాము, రిటైర్ అయిన పైసలు మేము ఇమ్మీడియట్గా నెల రోజుల్లోనే ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు ఇవ్వకుండా ఇప్పటికి 50 మంది మరణించిండ్రు. ఇవాళ ఇక కాంగ్రెస్ అధిష్టానంతో మాకు పని, ఇక్కడ నాయకులు మోసం చేసిండ్రు, ఇక్కడ మనం దగా చేసిండ్రు. ఇవాళ ఒక 1000 మంది దవాఖానలో అడ్మిట్ అయిన పరిస్థితి. కాబట్టి మాకు వేరే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా తీసుకోవట్లేదు కదా, గవర్నర్ సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరు 5 సార్లు గవర్నర్ కలవడం జరిగింది దీని మీద. ఈ రోజు గవర్నర్తోనే మాకు పని మాకు. అందుకనే ఇలా అందులో భాగంగానే గవర్నర్ పట్టించుకుంటారు, ముఖ్యమంత్రి పట్టించుకుంటారు, మంత్రులు క్యాబినెట్ పట్టించుకుంటారు. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ నాయకుల ఇంట్లో ముట్టడి చేస్తున్నాం. అందులో ముఖ్యంగా అధిష్టానంతో పనిచేసేటువంటి రేణుకా చౌదరి గారి ఇల్లు ఇది. ఆమె ఇల్లు ముట్టడి చేయడానికి వచ్చినాం. మా పైసలు మాకు ఇచ్చేంత వరకు, ఎందుకంటే వీళ్ళని చూసి మేము ఓట్లేసినాం. ఇక్కడ జానారెడ్డి గారిని కానీ రేణుకా చౌదరి గారిని కానీ వీళ్ళని చూసి ఓట్లేసినాం. కానీ ఇలా వాళ్ళు తీరుపికలు వచ్చిన వాళ్ళ బతుకొచ్చిన చూసి మేము ఓటు వేయలే. ఇక్కడ आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, 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 రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే, రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే. ప్రభుత్వం మంది వైఖరి, ప్రభుత్వం మంది వైఖరి. బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు, బయటికి రావాలి. న్యాయం చేయాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వెంటనే, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వెంటనే, న్యాయం చేయాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వెంటనే. కాంగ్రెస్ నాయకులు మేము ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖం చూసి వాళ్ళని చూసి మేము ఓటు వేయలేదు. మేము ఓటు వేసింది రేణుకా చౌదరి గారి ముఖం చూసి, దామోదర్ రాయలసీమ గారి ముఖం చూసి, లేదా కాంగ్రెస్ నాయకుల ముఖం చూసి వేసినాం. కానీ ఈ రోజు వీళ్ళ ముఖం చూసి మేము ఓటు వేయలే. అసోటి ఈ రోజు మమ్మలను తాకట్టు పెట్టి ఈ రోజు ఇప్పటికి 50 మంది మరణించిండ్రు. చాలా మంది అసలు మా పైసలు వస్తాయా రావా అనే సందిగ్ధత ఈ రోజు ఉన్నారు. ఈరోజు చాలా మంది కిడ్నీలు ఖరాబ్ అయిపోయిన సార్ అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. అర్థమైందా? ఈరోజు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక నెక్స్ట్ మాది ఈ రోజు మాది కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. ఈ రోజు మా డబ్బు ఇచ్చేంత వరకు ఇక్కడికి వెళ్ళి కదలేదు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి ఇక్కడ ఉద్యోగులు మేము న్యాయం చేస్తాము, 7 లక్షలు గత ప్రభుత్వం చేయలేని మేము చేస్తాము, ఈ రోజు వీళ్ళ పైసలు మొత్తం రిటైర్మెంట్ పైసలు 2 రోజులలో మేము ఇస్తామని చెప్పిపోయిన వాళ్ళు ఈ రోజు పిఆర్సీలు లేవు, డిఎల్ లేవు, ఏం లేవు. సంఘాలు ఈరోజు ఇప్పుడు ఒక 100 సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘం ఒక్కో తీరుగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజుకెళ్ళి మేము కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడి చేస్తా ఉన్నాం. ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు కేంద్రంలో
దాదాపు 6 సార్లు ఎంపీ 3 సార్లు కేంద్ర మంత్రి ఉన్నటువంటి రేణుకా చౌదరి గారి ఇల్లు మొట్టమొదటిగా మేము చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మేడం గారికి ఢిల్లీ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పోయి పైసలు ఇప్పిస్తా కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఖచ్చితంగా అయితే ఇట్లా చేస్తాం కదా మేము, ఇట్లా చేస్తాం కదా మేము. ఇంట్లో ముట్టడి చేస్తాం, వాళ్ళను బయటికి వెళ్ళనీయం, ఎక్కడ దిగ్బంధం చేస్తాము. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు మొత్తం మేము చుట్టుముడతాము. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. మేము చిరికి గాలివాన లెక్క ఇది అవుతుంది. గాలివాన కాదు, జాతీయ స్థాయిలో కూడా పోయి కొట్టడానికి మేము రెడీ ఉన్నాం, అలా డౌటే లేదు. ఆవాజ్ దో. సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సో నిన్న చూసుకోవచ్చు, కేబినెట్ మీటింగ్ కూడా సమ్మక్క సారలమ్మ జాతర ఆవరణలోనే కండక్ట్ చేసిరు. అక్కడ వరాల జల్లు కురిపించారు. అట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నారు? ఎందుకంటే 44 మంది ఇప్పటికే తనువు చాలించిన అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. మిస్సింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? మానవత్వం లేదు, మనుషులు కాదు, రాక్షసులు. ఇవాళ రాక్షస పాలన నడుస్తుంది. తెలంగాణ నడుస్తున్నది రాక్షస పాలన. ఈ రోజు ప్రజాస్వామ్య పార్టీలకు నడుస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్య పార్టీ, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వ దృష్టిలో ఈరోజు విలన్ లెక్క వాళ్ళు మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి వేరే గచ్చంతరం లేక ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది అంటే కష్టంగా వీళ్ళ పైసలు ఇవ్వాలి, అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదముల వాళ్ళకి తెలుసో లేదు. అదో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడతారు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎందుకు మాట్లాడారు, కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు. ఈరోజు కాగ్ రిపోర్ట్లో 16,842 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ అయినా చెప్పిన పైసల గురించి దాని గురించి మాట్లాడాలనే పరిస్థితి. బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే. ఉన్నప్పటికీ కూడా ఎందుకు గవర్నమెంట్ ఇంకా వీళ్ళ విషయంలో ఎందుకు అసలు ఇంత లేట్ చేస్తుంది సార్? 2 సంవత్సరాలు దాదాపు దగ్గర వస్తుంది రిటైర్డ్ అయ్యి. మరి రిటైర్మెంట్ కాకుండా చూడాల్సింది కదా వీళ్ళందరూ. ఇలా వాళ్ళు దండుకోనికే టైం లేదు, వాళ్ళే దండుకుంటున్నారు. పైసల కాడ, కమిషన్ల కాడ, కాంట్రాక్ట్ల కాడ వాళ్ళే తన్నుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మా గురించి మాట్లాడి మా గురించి పట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఇక్కడ కనబడతలేరు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కనబడతలేదు. ఏ విధంగా వ్యవహారం ఇస్తున్నట్టు కూడా కనబడతలేరు. బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే, బయటికి రావాలి రేణుకా చౌదరి గారు వెంటనే. ఈ రోజు ఒకటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మేడం గారు పిలిచిందంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. మా డబ్బులు మాకు ఇప్పిస్తారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి చేయగలుగుతారు వీళ్ళు. ఇవాళ ఖచ్చితంగా 50 మంది, ఇప్పటికి 50 మంది మరణించారు. 50 మంది మరణాల కారణం లేకుండా కావాలి. ఈరోజు 1000 మంది ఆసుపత్రిలో ఉన్నారు, 1000 మంది దవాఖానాలలో ఇవాళ ఉన్నారు. ఇవాళ కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు ఇంకా చాలా మంది దారిలో ఉన్నారు. చాలా మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వెళ్ళి బయలుదేరి వస్తే పరిస్థితి. ఈరోజు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించేదాకా ఇక్కడికి వెళ్ళి మేము కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడి చేస్తూనే ఉంటాం. అందులో భాగంగా ఈరోజు రేణుకా చౌదరి గారి ఇంటికి వచ్చినాం. ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇప్పిస్తారని మేము అనుకుంటున్నాం. ఎట్లా చెప్పదలుచుకున్నారు మేడం? ఎట్లాంటి స్పందన ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఎట్లా చెప్తాం? మేము ముందే ఎట్లా చెప్తాం? పోయినాక తెలుస్తుంది. ఆవాజ్ ఆవాజ్ లోపల పిలిచిందంటే మంచిగా ఉంటుంది అన్నట్టే కదా, గేట్లు తెరిచిందంటే బాగుంటుంది అన్నట్టే కదా. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన 34 ఏళ్ళు మాకు ఆ గుర్తింపు ఉన్నది, వచ్చింది. కాబట్టి ఈరోజు మాకు అపాయింట్మెంట్ లేకుండా చూసిండ్రు, పిలిచిండ్రు. కాబట్టి ఖచ్చితంగా మా మాట, మా గోడు వింటుంది. ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఒక సమస్యలు ఖచ్చితంగా వింటారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ముందు రండి. రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా విడుదల చేసే విధంగా తన కార్యాచరణ ఏదన్నా ఉంటుందేమో అన్న ఒక ఆశతో రోజు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి రేణుకా చౌదరి వద్దకైతే వచ్చారు. నిరసన తెలిపిండ్రు. మేడం అయితే గేట్స్ ఓపెన్ చేశారు. మరి లోపలికి వెళ్ళి వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు కావచ్చు, వీళ్ళ విషయంలో రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ బకాయిలు ఇవ్వకపోవడంలో వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు. ఇప్పటికే 50 మంది తనువు చాలించారు, చాలా మంది అనారోగ్య పాలయ్యారు.
ఇవన్నీ కూడా మేడంకి చెప్పుకొని మేడం ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకుంటారు, తన అభిప్రాయాన్ని వీళ్ళతో ఎలా షేర్ చేస్తున్నారు అనేది ఇలా కూర్చుందాంలే, చాలా మంది వస్తుంది. అవే లోపల కూర్చో, తర్వాత కుర్చీ లేపిద్దాం ఈడ. ఆయన यहाँ बैठेंगे ना तो अंदर आ जाओ बोलते बोला, यहाँ बैठेंगे बोले రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. మా బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. ఇలా కూర్చుందాంలే, అంతా ఇక్కడ వస్తుంది. మేడం గారు వచ్చిండ్రా?